బాగా మంచివాడంటే వినాయక్. వినాయక్ గారు. ఓకే. వినాయక్ లాంటి వాడిని ఇంకొంచెం చూడలేరు సార్. ఇండస్ట్రీలో ఎంత హిట్ వచ్చినా అంత ఒదిగి ఉన్నాడు. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో ఈ రోజుకి అలానే ఉన్నాడు. ఇంకో మనిషిని చూడలేరు అట్లా. అందుకని హీరోలందరూ అతనంటే అసలు ప్రాణం. మొన్న కూడా ఒక 10 days బ్యాక్ ప్రభాస్ గారు వచ్చి 8:30కి వచ్చి నైట్ 2:30 దాకా ఉన్నారు. ఓకే. అట్లాగే లాస్ట్ బర్త్డేకి చరణ్ బాబు కానీ చిరంజీవి గారు అందరూ వచ్చారు. అసలు బన్నీ అయితే అసలు ముద్దులు పెట్టేస్తాడు దొరికితే, అంత ఇష్టం అందరికి. మొన్న శిరీష్ దాంట్లో కూడా విషయం వెళ్ళిపోతుంటే వచ్చి పట్టుకున్నాడు. అవునవును. వినాయక్ గారిని అందరూ ఇష్టపడతారు ఎందుకో. అవును. సో నాన్ కాంట్రవర్షియల్. అవును. నేను అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అని అప్పుడు లేదు, అట్లా ఎప్పుడు ఉండదు అతను. బికాజ్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్లే కదా సార్ సినిమాలు ఆపింది. అవును అంతే. బట్ ఇప్పుడు వన్స్ ఆయన ఓకే నేను తీస్తున్నానంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ కొంతమంది క్యూ కట్టారు. ఎవరు ప్రొడ్యూసర్ బయటకి ఏం చెయ్యం, ఇంకా మేమే చేసుకుంటాం. మీరే చేసుకుంటారు. బాగా సంపాదించారు కదా మీరు. పర్వాలేదు సార్, అందరం హ్యాపీగానే ఉన్నాం. కానీ చాలా తక్కువ మంది తెలుసు సార్ బెల్లకొండ సురేష్ గారికి మీరు మేనేజర్ అని చాలా తక్కువ మంది తెలుసు. మామ సపోర్ట్ అందరూ తెలుసు కదండి, ఆడియన్స్ కు తెలియదు. ఆడియన్స్ అంటే మామయ్య సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు సినిమాలకి? ఆయన కూడా చాలా వరకు తగ్గించారు సినిమాలు ఇప్పుడు. అట్లా లేదు, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు హీరోలు అయ్యారు కదా, చేస్తాడు తను కూడా, చేయకుండా ఊరుకోడు. తనకి ఇష్టం సినిమా అంటే, తను చూసే కదా నేను వచ్చింది. కానీ ఒక 2-3 బ్యానర్స్ పేర్లు చెప్తే అప్పుడులో షేక్ ఆడేది బాక్స్ ఆఫీస్. లైక్ సురేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మీ నరసింహనే కదా మీది. అవును, మీది కావచ్చు, ఎంఎస్ రాజు గారిది, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దిల్ రాజు గారిది. దిల్ రాజు గారు మేము అంతా ఇంచుమించు 1-2-3 years అటు ఇటు. దిల్ నుంచే కదా. దిల్ నుంచి. కానీ సార్ స్టోరీ సెలెక్షన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే డైరెక్టర్కి ఎక్కువ చాయిస్ ఇచ్చేస్తారా, ఫ్రీడమ్, లేకపోతే మీ చాయిస్ ఉంటుందా సార్? డెఫినెట్గా 100% డైరెక్టర్దే చాయిస్. డైరెక్టర్ ఏం చెప్తే అది. ఓకే. కాకపోతే చిన్న ఉన్నా ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం, కథ బాగింటారు. వినేది వినయ్ గారిదే కదా, బయట వాళ్ళదే వద్దన్నా వింటా. జడ్జిమెంట్ బాగా చెప్తారా? అది మనతో పని చేసిన డైరెక్టర్లు చెప్పాలి. అంటే మీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అవ్వంది ఒకటి ఉంటుంది కదా. మనం తీసిన సక్సెస్ హిట్లే చెప్తా ఉంటాయి. మనం చెప్పడం కన్నా మన సినిమానే మాట్లాడాలి. ఓకే. అది ఆడలేదు అని చెప్పంటే దీనివల్ల ఆడలేదు, కథ వల్లే ఉంటుంది ఓకే ఎక్కువ, అంతేగాని వేరే కారణం ఏమి ఉండదు. బట్ బుజ్జి గారు అలా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంచి కథ తీసాను, బాక్స్ ఆఫీస్ దగ్గర కుదరలేదు నాకు ఇది అని. ఎందుకంటే రభస కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి అనుకున్నంతగా రాలా. ఆ ఒక్క సినిమాకి అవార్డులు అయితే బొచ్చుడు వచ్చినాయి, కానీ అది ఆడాల్సినంత ఆడలా. మేబీ రాంగ్ రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా స్లో పేస్లో ఉండొచ్చు సినిమా. శంకరేషన్ రాయ్ మ్యూజిక్, విజయ్ చక్రవర్తి కెమెరా, ఓకే, ప్రకాష్ రాజ్, తమన్నా, సిద్ధార్థ్, రమ్యకృష్ణ గారు, ఓకే, బాగా చేశాను అనిపించింది. అంటే లవ్ స్టోరీ మీద ఎక్కువ ఇష్టం ఉండదు, కమర్షియల్ సినిమాలే ఎక్కువ బాగా ఇష్టం నాకు. మా డాలీ చెప్తే అది చేసామన్నమాట. దాని ఒక్కదానికే మిగిలినన్ని ముకుందా కానీ ఫ్లాప్ అంటే ఇంకా ఫ్లాప్ అంతే. దాన్ని తీసుకుంటారా మీరు? ఫ్లాప్ ని తీసుకుంటారా పాజిటివ్ గానే? ఏం ఇబ్బంది ఏం లేదు. అరే సినిమాకి ఇంత డబ్బులు పెట్టినప్పుడు ఫ్లాప్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి కదా. ఓకే. అదే చిన్న హీరోల దానికన్నా కూడా పెద్ద హీరోల సినిమా అని బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఫ్లాప్ వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, ప్రొడ్యూసర్ పెయిన్ గానే ఉంటుంది. అట్లా ఏముండదండి. ఇప్పుడు రాణా సినిమా ఉంది, రెండో సినిమా రాణాది. ఓకే. పూరి జగన్నాథ్ అని డైరెక్టర్. ఈ కథ రాక్షస ఇలియానా హీరో. ఈ కథే ఇట్లానే తీద్దాం, ఇదే బడ్జెట్, ఓకే తీసేద్దాం అని చెప్పి తీసేసాం. అంతా ఓన్ రిలీజ్ సినిమా అది, నేను సురేష్ బాబు కలిసి తీసాం అంతే. దానివల్ల ఏదన్నా తీసుకోకూడదంటే తీసుకోవాలి కదా, కొన్ని మనకి ఇష్టమయ్యేగా చేసాం. బట్ కొన్ని ఇష్టమై ఉంటాయి, కొన్ని తప్పక తీసుంటాయి కదా. తప్పక తీసేది మొగుడు మిస్టర్ గోపిచంద్ గారిది అట్టర్ ఫ్లాప్ కదా. ఇది దానికి ఏ పేరు పెట్టినా ఓకే మీరు. సో ఈ రెండు ఎక్కువ. అంటే కొంతమందికి ఎవరు శత్రువులు ఉండవు అసలు, వాళ్ళే నెత్తిమిచ్చి చేయబెట్టుకుని అయిపోతారు. కానీ సార్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించడం చాలా ఈజీ, పోగొట్టుకోవడం కూడా చాలా ఈజీ. బాగా సంపాదించాడు రా బాబు అంటారు, తీరా చూస్తే మొత్తం అక్కడే పోగొట్టుకున్నారు రా అంటారు కదా. అది ఆ సామెత మీకు ఎంతవరకు యాప్ట్ అవుతుంటుంది అది? అంటే ఇప్పుడు
వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకున్న తర్వాత మిగిలిన దాన్ని సినిమా మీదకి తీసుకెళ్తారా, లేకపోతే వచ్చింది వచ్చినట్టుగానే సినిమా మీదకి తీసుకెళ్తారా? అట్లా ఏముండదండి, మన డెస్టినీ ఎట్లా వెళ్తా అట్లానే జరుగుతుంది. అది ఓకే, మనం అక్కడ జాగ్రత్త పడదాం, ఇక్కడ ఇట్లా తెద్దాం, అవన్నీ ఏమి ఉండవు. మన పిల్లలకి తినే రాతుండి ఇంట్లో వాళ్ళకి తినే రాతుంటే అన్నీ నిలబడతాయి. మనం తప్పులు చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ఉండం మనం. ఓకే, మరి తినే రాత అంటే వచ్చిన 10 రూపాయలలో 5 రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి 5 రూపాయలు పెట్టి సినిమా తీస్తాం మనం. ఇప్పుడు కొంతమంది ఉంటారు సినిమా అంటే అది వాళ్ళకి ఇంకేం లేదు, 10 కాదు ఇంకొక 10 బయట తెచ్చేం చేస్తాం కదా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అట్లా మీరు కూడా చేస్తుంటారా? నేను అంత risk సాహసాలు తీసుకోను. చేయను అసలు. బట్ ఎప్పుడు రిస్క్ అనిపించలేదా? బుజ్జి గారు చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, రూపాయి పోగేసి వచ్చారు, వెనకే మీ తాతలు సంపాదించినవి కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు చూస్తేనేమో పాన్ ఇండియా అంటున్నారు మన వాళ్ళందరూ. సో ఇంత ఉంటేనా రా అని ఓపెన్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సినిమాని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీకు ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసి 6 years gap. 6 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఇప్పుడు తీద్దామా వద్దా, సేఫ్ ఉన్నామా లేదా? వద్దా అనేది ఏమి ఉండదండి. ఒకసారి ఇక్కడికి వచ్చి సినిమా తీసిన తర్వాత ఇంక మళ్ళీ అయిపోయి బయటికి వెళ్ళటం తప్పితే వద్దు, తీయను, భయం ఇవన్నీ ఏమి ఉండదు. మనం మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉన్నారు. మనం మంచి సినిమా తీస్తున్నామా లేదా? డెఫినెట్గా తొందరలో మంచి సినిమా తీయాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. వినాయక్ గారితోనే చేస్తాం. మేనల్లుడా ఎవరైనా ఉండొచ్చు, కథ అయిపోతే ఫస్ట్. బెల్లంకొండ సీనా మళ్ళీ కథ అయిపోతే ఫస్ట్ డెఫినెట్గా. కానీ బెల్లంకొండ సీను సెలక్షన్స్ బాగున్నాయి ఈ మధ్య, చాలా బాగున్నాయి. మంచివాడు, బాగా కష్టపడతాడు. యాక్షన్ చెప్పనక్కర్లేదు అతని గురించి, ఆయన యాక్టింగ్ గురించి. కానీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. మొన్న ఈ సినిమా కూడా బాగా వర్కౌట్ అయింది కదా. నేను కూడా ఇంటర్వ్యూ చేశానండి. సస్పెన్స్ అది కూడా చాలా బాగుంది. సో పెళ్ళి అవుతుంది అనుకుంటా. అవును, ఇంకా 2 months 3 months. 2 months లవ్ మ్యారేజ్. Yeah. అందరు రెడ్డిస్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అట్లే ఉందండి, రెడ్లు పరంపర కొనసాగుతుంది. సో ఇప్పుడు 2 స్టేట్ల అవార్డ్స్ అనేవి ఇవ్వటం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. అంటే నందిని గద్దర్గా మార్చడం వల్ల చాలామంది నెగిటివ్గా మాట్లాడినారు, చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడినారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ నుంచి నంది అవార్డ్స్ ఆ షేప్ ఆ నందిని చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇస్తున్న ఈ అవార్డ్స్కి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందండి? బాగానే ఉన్నాయండి, గవర్నమెంట్ సత్కరిస్తుంది, అది గుర్తిస్తుంది. ఆ గుర్తింపుని హ్యాపీగా తీసుకుని ఎంజాయ్ చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉందా మీకు? లేదు, మరి ఎంజాయ్ చేయండి అంతే. అంతే. సో అక్కడ నంది అవార్డ్స్ అక్కడ ఇవ్వట్లేదు బాధపడుతున్నారు కదా. అట్లేం లేదు, స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇప్పుడు ఈసారి కమిటీలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. వద్దు సార్, మనకు అంత టైం లేదు, మనం శుభ్రంగా సినిమా తీద్దాం. సినిమా తీసినా మళ్ళీ గుర్తించకపోతే ఎట్లా సార్? అప్పుడు మళ్ళీ కావాలంటే ఫైట్ చేద్దాం, తిడదాం. సో బన్నీ గారితో కూడా సేమ్ ర్యాప్ అలానే ఉందా? బన్నీ గారిలో నచ్చే క్వాలిటీ అంటే ఏమని చెప్తారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా పక్కన పెడితే? సిన్సియర్గా చేస్తాడు సినిమా. నెక్స్ట్ కూడా బన్నీతో చేస్తాను. ఓకే, కమిట్మెంట్ కూడా ఉంది. రేపు 8th రేసుగురం సినిమా తన బర్త్డే అని చెప్పి రిలీజ్ చేస్తాం. ఓకే, సూపర్. చాలా థియేటర్లో త్వరలో 8th నెక్స్ట్ మంత్ April 8th. కానీ బన్నీ కెరీర్ లో కూడా 100 crores ఫస్ట్ ఫిల్మ్ లైఫ్ లో మర్చిపోలేదు ఇంకా. ఆదితో స్టార్టింగ్ తీసుకుంటే ఎన్టీఆర్ ఫస్ట్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్. లక్ష్మి వెంకటేష్ కెరీర్ లో ఆ టైంలోకి అదే పెద్ద సినిమా, లక్ష్యం. ఆ టైంకి గోపిచంద్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్. రేసుగుర్రం ఆ టైంకి ఆ హీరో కెరీర్ లో ద బెస్ట్ ఫిల్మ్. ఇప్పుడు దాకా మనం చేసే సినిమాలన్నీ హీరోలు కూడా ఆ టైంకి ఆ కలెక్షన్స్ కానీ ఆ రెవెన్యూ కానీ ఆ రోజు రేటుల్లో అంటే వాకిన్స్లో లెక్కేసుకుంటే చాలా పెద్ద పెద్ద సినిమాల కింద లెక్క. కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంతే ఆ మూవీస్ వాళ్ళ కెరీర్ లో. అంటే చాలా హిట్లు ఉంటాయి కానీ ముందు వచ్చిన హిట్ వెనకొచ్చిన హిట్ అంటారు కదా. అవును, ఆ టైంకి అవి టర్నింగ్ పాయింట్స్ లాగా ఉన్నాయి. అవును, ఇంకోటి హీరోయిన్ సెలెక్షన్ కూడా బాగుంటాయి మీ సినిమాలలో. ఫస్ట్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. కీర్తి చావ్లాని పట్టుబట్టి మీరే పెట్టారంట కదా. ఎవరు పెడితే వినాయక్ గారు ఫస్ట్ ఆర్తి అగర్వాల్ అనుకున్నారంట కదా. నువ్వు నాకు నచ్చావుకి క్యాస్ట్ చేశారు, సైన్ అగ్రిమెంట్ అయిపోయింది, చేయలేదు అంట.
ఇప్పుడు ఎక్కడ ఉందో కీర్తి చేవాల. ఏదైనా చేస్తే హీరోలకి ఏం బాగా పేరు వస్తుంది, డైరెక్టర్లకి వస్తుంది. హీరోయిన్లు ఏముంది, ఆ టైం గ్లామర్ ఉన్నంతసేపు ఉంటారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ హవా నడుస్తుంది సార్. ఇప్పుడులేండి, అంటే లక్ష్మికి మరి ఫస్ట్ ఫిల్మ్ నయనతారకి, లక్ష్యం చేసేటప్పుడు రెండో ఫిల్మ్ మూడో ఫిల్మ్ అనుష్క. అవును 3 సినిమాలు చేసే తనతో. అవును. ఈ అమ్మాయితో కూడా నయనతారతో కూడా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా వినయ్ గారు 3 సినిమాలు. అవును, అంతే కదా. సాంబా, ఆది, అదుర్స్. అదర్స్ తర్వాత తీసింది 3 సినిమాలు అంటే రాజమౌళి గారితో. అవును, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, త్రిబుల్ ఆర్. త్రిబుల్ ఆర్. అంతే కదా. అవును, కానీ ఒకటి సార్, ఇప్పుడు అప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా, ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఆది కన్నా ముందే వచ్చింది, అవును. ఆది తర్వాత వచ్చింది. షూటింగ్ వాళ్ళది ముందు, అంతే. మా షూటింగ్ జరుగుతున్నప్పుడు రిలీజ్ అయింది. కానీ రాజమౌళి గారేమో జెట్ స్పీడ్ తో అలా వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడున్న హీరోలతో కూడా ఆయన సినిమాలు అప్పుడు తీసిన వాళ్ళతో కూడా ఇప్పుడు తీసే అంత ఫాస్ట్ గా ఉన్నారు. కొంతమంది డైరెక్టర్లు స్లో అయ్యారంటారా, లేకపోతే డేట్లు అడ్జస్ట్ అవ్వక, హీరోస్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి డేట్స్ అడ్జస్ట్ చేసి ఇవ్వక? అట్లా కాదండి, రాజమౌళి గారి సినిమాలు యమదొంగ నుంచి చూసుకుంటే అతను డిఫరెంట్ వే తీసుకున్నారు. ఓకే. ప్లస్ తనకి ఫ్యామిలీ సపోర్టు, వాళ్ళ నాన్న రైటరు, Hmm. వాళ్ళ మిసెస్ కానీ లేకపోతే వాళ్ళ వదిన గారు కానీ మొత్తం ప్రొడక్షన్ కాస్ట్యూమ్స్ చూస్తారు. Hmm. వాళ్ళ అన్నగారేమో కిరవాణి గారు, Hmm. వాళ్ళ అబ్బాయి ఏమో